హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పక్కా పల్లెటూరి స్టైల్ చికెన్ కుర్మా ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఇది మా బామ్మ రెసిపీ అనమాట. ముక్క కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ముక్క నోట్లో వేసుకుంటే ఆహా ఎంత బాగుంటుందో. ఈ చికెన్ కుర్మా అనేది మీరు రోటీస్లోకి తినచ్చు, దోశలోకి తినచ్చు, పుల్కాలోకి తినచ్చు. చాలా వాటికే కాంబినేషన్గా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అలాగే ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇది తింటూ ఉంటే తినాలి అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లోకి చికెన్ వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే హోల్ ప్రాసెస్ అనేది 1 కేజీ చికెన్ పైన బేస్డ్ అయి ఉంది. ఆ తర్వాత దీంట్లోకి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 3 స్పూన్స్ కారం వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దీనికి కొంచెం కొత్తిమీర ఒక పిడికినంత తీసుకోండి, ఎక్కువ తీసేసుకోవద్దు. ఆ తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇదంతా మంచిగా ముక్కకి పట్టేలాగా మొత్తం మనం మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా ముక్కకు పట్టాలి, మసాలా అంతా బాగా పట్టాలి. ఆ తర్వాత దీన్ని 1/2 అవర్ అలా పెట్టుకోవాలన్నమాట పక్కన. అప్పుడైతే మనకి మంచిగా ఆ మసాలాలన్నీ ముక్కలోకి వెళ్ళి మంచిగా మ్యారినేట్ అవ్వద్ది ముక్క. మీరు ఇప్పుడు ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ అనమాట. ఇప్పుడు చూసారా, అంతా ముక్కకి బాగా పట్టేసింది. ఇలా అంతా పట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి. ఆ తర్వాత దాంట్లోకి 4-5 మొగ్గలు, ఒక మీడియం సైజ్ చెక్క వేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోండి. అల్లం ఒక పెద్ద సైజు తీసుకోండి. అల్లం వెల్లుల్లి 2 కలిపితే 1 కప్ వస్తాయి. ఆ తర్వాత దీంట్లోకి ఒక టొమాటో, 2 ఎర్రగడ్డలు కట్ చేసినట్టు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఎర్రగడ్డలు, టొమాటోలు మరీ సన్నగా కావాలి, చిన్నగా కాలేం లేదు. నార్మల్గా 4 సైడ్లు కట్ చేసుకొని అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు. మనకి ఇలా పేస్ట్ లాగా రావాలన్నమాట. మరీ మెత్తగా వచ్చేయకూడదు, అలా అని చెప్పి మరీ గరిగ్గా వచ్చేయకూడదు, మీడియంలో రావాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం హీట్ అయిపోయి మంచిగా మరిగిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అంతా మనకి ఎలా ఉండాలంటే ఆయిల్లో మొత్తం కలిసిపోవాలి. అలాగే ఆయిల్ పైకి తేలేదాకా మనం కలుపుకోవాలి. ఆ తర్వాత అలాగే ఇది మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్. అలా అని చెప్పి మరీ ఫ్రై చేసుకోకూడదు, మీడియంగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు చూసుకోవచ్చు, అలా కలుపుకుంటూ ఉంటే నూనె పైకి తేలి అదంతా మనకి ఫ్రై అయిపోయింది. కలర్ డిఫరెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కలర్ ఉంటే చాలు మనకి, ఎక్కువ కలర్ ఏమొద్దు. ఇదంతా ఇలా నూనె పైకి తేలి కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా దీంట్లోకి వేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ చికెన్ మసాలా అంత బాగా కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పటి నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే మనకి కొంచెం బాగా వస్తుంది, కింద అంటుకోకుండా బాగా వస్తుంది. ఇలా మొత్తం కలిసిపోవాలన్నమాట మనకి. మనం ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ ఇప్పుడు చికెన్ ఇప్పుడు వేసాం కదా, ఇదంతా మనకి బాగా కలిసిపోవాలి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసుకొని కొంచెం సేపు తర్వాత తీసుకోవాలన్నమాట. ఇలా కొంచెం సేపు తర్వాత తీస్తే మీరు చూసుకోవచ్చు వాటర్ రిలీజ్ అయ్యాయి. నేను వాటర్ వేసానేమో అనుకుంటారు, కాదు, ఇవి వాటర్ అనేవి ముక్కలోంచే న్యాచురల్గా రిలీజ్ అయిన వాటర్ అనమాట. చూసారా, ఇలా మనకి వాటర్ రిలీజ్ అవుతాయి అంటే ముక్క ఉడుకుతూ ఉన్నట్టు అర్థము. వాటర్ రిలీజ్ అయ్యాయి అంటే ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం సేపు అలా కలిపెట్టుకుంటూ ఉండాలి. అలా కొంచెం సేపు కలిపెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి నేను వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ ఎందుకు అని అనుకోవచ్చు, ఎందుకంటే మనకి సూప్లా కావాలన్నా, దగ్గరగా కావాలన్నా మనకి గ్రేవీ అనేది వాటర్ వేసుకోవడం వల్లే వస్తుంది. వాటర్ అనేది మనకి ముక్క ఉడికేదానికి కూడా హెల్ప్ చేస్తుంది. న్యాచురల్గా రిలీజ్ అయిన వాటరే మరి హెల్ప్ చేయవు కాబట్టి వాటర్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని అలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ కారం వేసుకున్నాము. కారం అని నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేసుకున్నాను. కారం ఇప్పుడు ఎందుకు వేసుకున్నానంటే, మీరు వాటర్ వేసి కొంచెం సేపు కలిపి కొంచెం వాటర్ దగ్గరికి అవుతున్నాయి అన్నప్పుడు వేసుకోండి కారము అలా. ఎందుకంటే
మనం చూసుకోవాలన్నమాట టేస్ట్. మనకి ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అని. అప్పుడే మనకి తెలుస్తది. కాపోతే ఈ టైంలోనే చూసుకుంటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్‌గా తెలుస్తుంది. అలా చెక్ చేసుకున్నాను. నాకు కారం సరిపోలేదు. వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. మీకు కావాలంటే సూప్‌లాగా కావాలంటే మీరు అలాగే ముక్క ఉడికిపోయిన తర్వాత ఆపేసుకోండి. వద్దు మాకు గ్రేవీగా, థిక్‌గా కావాలి అంటే అలాగే మొత్తం అంటే సూప్ అంతా కొంచెం దగ్గరకొచ్చేలాగా లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ముక్క ఉడికిపోతే మళ్ళీ అంటుకోపోద్ది. అలా కలుపుకుంటూ ఉండండి. నాకు సూప్‌లాగా కావాలి అయిపోయింది. అంతే టేస్టీగా, ఈజీగా చికెన్ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. స్వీట్ గురించి కానివ్వండి, కర్రీస్ గురించి కానివ్వండి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.